ఫ్రెండ్స్, టీజీ ఎంసెట్ 2026 ఎంసెట్ స్ట్రీమింగ్ సంబంధించి డీటెయిల్ నోటిఫికేషన్ రిలీజ్ జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. మీరు ఎలా ఆన్లైన్ అప్లై చేయాలి, ఎలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, ఏమేమి సర్టిఫికెట్స్ కావాలి, ఏంటి అనే పూర్తి వివరాలు అయితే మీకు డేట్స్తో సహా ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు మనం చేసిన వీడియో ఆధారంగానే మనం ఇప్పుడు మళ్ళీ కాకుండా ఇంకా కొత్త డీటెయిల్స్తోని డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం మూలంగా నాకేం లాభం ఉంటుంది అనుకోకండి, మీ మిత్రులకి లాభం జరుగుతుంది. ఎందుకంటే ఈ వీడియో ఇతరులకు కూడా చేరడం ద్వారా ఏ విధంగా తాము వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి, ఎప్పటివరకు సర్టిఫికెట్స్ ఏం కావాలి, ఏ సర్టిఫికెట్స్ ఏ ఫార్మేట్లో ఉండాలి అనేటువంటి అన్ని వివరాలు ఇందులో ఇవ్వడం జరిగింది. ఫీజుకు సంబంధించి కూడా మీరు ఏం పే చేయాలి, ఫస్ట్ ఫేజ్లో అప్లై చేసిన తర్వాత సీట్ వస్తే ఏం చేయాలి, నచ్చకపోతే సెకండ్ ఫేజ్లో ఏం చేయాలి, ఆ తర్వాత థర్డ్ ఫేజ్లో ఏం చేయాలనే పూర్తి వివరాలను మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు క్వాలిఫై క్యాండిడేట్స్ సంబంధించి 45% ఫర్ ఓసీ, 40% ఫర్ అదర్ క్యాండిడేట్స్ ఇంటర్మీడియట్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఎలిజిబుల్, ఇవన్నీ మీకు తెలుసు. ఇక ఫస్ట్ ఫేజ్ సంబంధించి 19/6/2026 నుండి 28/6/2026 వరకు మీరు ఆన్లైన్ ఫిల్లింగ్ చేసే బేసిక్ ఇన్ఫర్మేషన్ను, పేమెంట్ ప్రాసెసింగ్ అనేటువంటిది, స్లాట్ బుకింగ్ అనేటువంటిది ఇక్కడ ఉంటుంది. మీకు అటెండింగ్ ద సర్టిఫికెట్ వెరిఫికేషన్ సంబంధించి ఇక్కడ మీకు స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక వెరిఫికేషన్ ఆఫ్ ద సర్టిఫికెట్స్ ఆల్రెడీ మీరు స్లాట్ బుకింగ్ చేసుకున్న క్యాండిడేట్స్ మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. 22 జూన్ నుండి 29 జూన్ వరకు ఉంటుంది. ఎక్సైటింగ్ ఆప్షన్స్ మీరైతే ఏవైతే ఉన్నాయో సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనేటువంటిది జూన్ 25 నుండి జూలై 1 వరకు ఉంటుంది. ఫ్రీజింగ్ ఆఫ్ ద ఆప్షన్స్, మీరు ఏవైతే ఆప్షన్స్ ఇచ్చుకున్నారో ఆ ఆప్షన్స్ అన్నిటిని కూడా మీరు ఫ్రీజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఈ జూలై 1. ఒకవేళ మీరు జూలై 1గా చేయకపోతే ఆటోమేటిక్గా ఈ నైట్ 23:59కి ఆటోమేటిక్గా ఫ్రీజ్ అవుతాయి. ఇక డిస్ప్లే ఆఫ్ ద మాక్ సీట్ అలాట్మెంట్ ఈ విధంగా ఉండవచ్చునని జూలై 4న మీకు ఉంటుంది. తర్వాత మోడరేషన్ ఆఫ్ ద ఆప్షన్స్, అంటే మీరు ఏమైనా ఆప్షన్స్ మార్చుకోవాలన్నా, మీరు సీటింగ్ సంబంధించి ఎలాంటి అలాట్మెంట్ను చేంజ్ చేసుకోవాలనుకున్నా కూడా జూలై 5 నుండి 7 వరకు మీకు అవకాశం ఉంటుంది. ఇక ఫ్రీజింగ్ ఆఫ్ ద ఆప్షన్స్ ఫర్ ద ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అనేటువంటిది జూలై 7 రోజు జరుగుతుంది. దీనికి సంబంధించి ఫైనల్ అలాట్మెంట్ అనేటువంటిది 10th జూలైలో ఉంటుంది. ఈ 10th జూలైలో వచ్చిన తర్వాత మీరు పేమెంట్ ఆఫ్ ద ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్లైన్ ద్వారా మీరు చేయాల్సి ఉంటుంది. మీకు మొదట సీటు వస్తే ఏ కాలేజీలో వచ్చినా ముందు చేరండి. మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే మీరు తర్వాత ఫీజులకు ఎలిజిబుల్ కాకపోయే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా మీరు జూలై 10th నుండి జూలై 14th వరకు వచ్చేయండి. ఎవరైతే జూలై 14th వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారో, 14th వరకు సెల్ఫ్ రిపోర్టింగ్లో పాల్గొంటారో వాళ్ళు సెకండ్ ఫేజ్కు సంబంధించి అవకాశం లభిస్తుంది. ఆ సెకండ్ ఫేజ్కు సంబంధించి జూలై 17th సంబంధించి ఆల్రెడీ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నారు. ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళలేదో, స్లాట్ బుక్ చేసుకోలేదో వాళ్ళు మాత్రం ఆన్లైన్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మొదటి ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న వారు సెకండ్ ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళు బుక్ చేసుకొని ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటి సెకండ్ ఫేజ్లో జూలై 18th ఉంటుంది. ఇక మీరు ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి మీరు సెకండ్ ఫేజ్కి ఇచ్చుకోవడానికి జూలై 18 to 19 2 days ఉంటుంది. ఫ్రీజింగ్ ఆప్షన్ 19th అంటే జూలై 19th ఉంటుంది. ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేటువంటిది 22 జూలై లోపు ఎప్పుడైనా ఇవ్వచ్చు. ట్యూషన్ ఫీజు పే చేయడానికి ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో మీరు రిపోర్ట్ చేశారు కానీ మీకు సీటు వేరే మారిందనుకోండి, అప్పుడు మళ్ళీ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది 22/7 నుండి 24/7/2026. ఫిజికల్ రిపోర్టింగ్ ఎట్ ద కాలేజ్ సంబంధించి 25th జూలై నుండి 28th జూలై వరకు ఉంటుంది. లాస్ట్ డేట్ ఆఫ్ క్యాన్సిలేషన్, మీకు ఒకవేళ సీట్ నచ్చలేదు క్యాన్సిలేషన్ చేసుకోవాలంటే 28th జూలై వరకు ఉంటుంది. అప్డేటింగ్ క్యాండిడేట్ జాయినింగ్ డీటెయిల్స్ కాలేజీ వాళ్ళు 29/7 వరకు చేస్తారు. ఇది మీ వైపు నుంచి వెళ్ళి మీరు ఈ ఫిజికల్ వెరిఫికేషన్కు లేదా మీరు అక్కడైతే ఫిజికల్ రిపోర్టింగ్ వెళ్ళినప్పుడు కాలేజీ వాళ్ళకు సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ తర్వాత మ్యాండేటరీ హ్యాండ్ ఓవర్ ద జిరాక్స్ కాపీస్ సర్టిఫికెట్స్, ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ టీసీ, అలాట్మెంట్ కాలేజ్ అలాట్మెంట్ లెటర్,
ఎకనాలజ్మెంట్ ఇవన్నీ తీసుకెళ్ళి వాళ్ళకు ఆ ఫైనల్ ఫేజ్ కంటే ముందు మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఫైనల్ ఫేజ్కి వచ్చిన తర్వాత ఆన్లైన్ ఫిల్లింగ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఫస్ట్ సెకండ్ ఫేజ్లో ఎవరైతే క్యాండిడేట్స్ వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోలేదో ఫైనల్ ఫేజ్లో కూడా చేసుకోవచ్చు. వాళ్ళకు 31/7 వరకు ఉంది, జూలై వరకు ఉంది. దానికి ఫైనల్ ఫేజ్కి సంబంధించి స్లాట్ బుకింగ్ ఉంటుంది. ఫస్ట్ అండ్ సెకండ్ ఆగస్టులో ఈ ఆప్షన్స్ అనేటువంటిది మోడరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 2 ఆగస్ట్ రోజు ఆప్షన్స్ ఫ్రీజ్ అవుతాయి. ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేటువంటిది ఆగస్ట్ 5 రోజు మీకు జరుగుతుంది. ఇది అండి. ఇక పేమెంట్ ట్యూషన్ ఫీజు అనేటువంటిది 5th and 7th ఆగస్టులో చేయాలి. రిపోర్టింగ్ వచ్చి కాలేజీకి 5th to 7th 5th, 6th, 7 ఆగస్టులో చేయాలి. ఇక ఫిజికల్ అప్డేటింగ్ ఆఫ్ ద జాయినింగ్ వాళ్ళు చూసుకుంటారు ఆగస్ట్ 8 రోజు. ఇది క్లాసెస్ కమిట్మెంట్ ఆగస్ట్ 1 నుంచే జరుగుతూ ఉంటాయి. ఇకపోతే సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఆయా కాలేజీలలో ఒక సబ్జెక్టు నుండి ఇంకో సబ్జెక్టు మారాలనుకునే వాళ్ళకు సెంట్రలైజ్డ్ స్లైడింగ్ అనేటువంటిది జరుగుతుంది. దాన్ని ఉపయోగించుకోండి. ఇక స్పాట్ అడ్మిషన్స్ అనేటువంటివి ఇక్కడ ప్రైవేట్ కాలేజీలలో 16th, 8th రోజు వెబ్సైట్ ఆధారంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే మీరు మొదట ఫీజు పే చేసిన వాళ్ళకు మాత్రమే ఎవరైతే జాయినింగ్ అవుతే ఆ సీట్ ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో వచ్చిన వాళ్ళకి మీరు ఆప్షన్ మార్చుకుంటే సెకండ్ ఫేజ్లో మీ కొత్త కాలేజీలో వస్తే అక్కడ కూడా మళ్ళీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి వస్తుంది. ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు ఒకసారి మీరు ఫీజు పే చేశారు కనుక. అయితే ఎవరైతే ముస్లిం మైనారిటీ అంటే క్రిస్టియన్ మైనారిటీ వాళ్ళకు సంబంధించి వాళ్ళకు నాట్ అపియర్డ్ క్యాండిడేట్కి సంబంధించి వేరే నోటిఫికేషన్ ఒకటి వస్తుంది. దానికోసం నేను తర్వాత వీడియో చేస్తాను. పేమెంట్ ఆఫ్ ద ఫీ ఎక్కడైతే రిజిస్ట్రేషన్ నెంబర్, ఎంసెట్కి సంబంధించి హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్ మ్యాండేటరీ, ఎస్ఎస్సి మార్క్స్ మేము, హాల్ టికెట్ నెంబర్ ఇవన్నిటి ఆధారంగా మీ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఆధారంగా మీరు చేసుకోవచ్చు. 600 రూపీస్ ఫర్ ద ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, 1200 ఫర్ ద అదర్ క్యాండిడేట్స్. ఇది కంపల్సరీ అందరూ కూడా ఈ ఫీజు ప్రాసెస్ అంటే మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఇది పే చేయాల్సి ఉంటుంది. స్లాట్ బుకింగ్ తర్వాత మనము 10,000 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. అది రిఫండబుల్. ఒకవేళ నువ్వు సీట్ క్యాన్సిల్ చేసుకున్నప్పుడు అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి నేను 1200 పే చేశాను కదా, నేను సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సిన అవసరం లేదేమో అనుకుంటే అది తప్పండి. మీరు కాలేజీలోకి ఇవ్వాల్సిన సర్టిఫికెట్స్ టీజీఏపీసీటీ ర్యాంక్ కార్డ్, టీజీఏపీసీటీ హాల్ టికెట్ అండ్ ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి ఈక్వలెంట్ మార్కుల మెమో, ఇంటర్మీడియట్ అండ్ ఈక్వలెంట్ మెమో కమ్ పాస్ సర్టిఫికెట్, 6th class to ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికెట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్, టీసీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. అయితే ఈడబ్ల్యూఎస్సీ వాళ్ళకు మాత్రమే, ఓసీలలో ఈడబ్ల్యూఎస్సీ వాళ్ళకు మాత్రమే ఈ సర్టిఫికేట్ కావాలి. మిగతా బీసీలకు ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఎస్సీ ఎస్టీలకు మరీ అవసరం లేదు. ఇక క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై తహసీల్దార్ మీకు తెలుసు. రెసిడెన్స్ సర్టిఫికేట్ 7 years పీరియడ్ లోకల్ అవ్వడానికి సంబంధించి ఇవన్నీ ఉంటాయి. ఇకపోతే నాన్ లోకల్ క్యాండిడేట్ ఈజ్ ఆర్డర్ కన్సర్న్ ఫర్ ద అలాట్మెంట్ అండర్ అన్రిజర్వ్డ్ సీట్స్. అన్రిజర్వ్డ్ సీట్లో మాత్రమే టాప్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అవి రావడం జరుగుతుంది. ఇక రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేటువంటి మీ సేవ ద్వారా అప్లై చేస్తే వస్తుంది. ఇక ఎంప్లాయర్ సర్టిఫికేట్ ఎవరైతే ఉంటారో వాటికి సంబంధించి కూడా మీ సేవ ద్వారానే చేయాలి. వీటికి సంబంధించి మనం చూడవచ్చు. మైనారిటీకి సంబంధించి ఎస్ఎస్సిలో సర్టిఫికేట్లో, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్లో అది రాసి ఉండాలి. అదేవిధంగా మీరు సర్టిఫికేట్ తెచ్చుకొని ఉండాలి. ఇకపోతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ మరియు క్యాప్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్, సైనిక దళాలు వారికి సంబంధించి, ఎన్సీసీ, స్పోర్ట్స్కి సంబంధించి, ఆంగ్లో ఇండియన్కి సంబంధించినటువంటివి వాళ్ళు 3 సెట్ల జిరాక్స్ సర్టిఫికెట్స్ సమర్పించాల్సి ఉంటుంది. వీటికి యాజ్ పర్ రేషియో లైక్ సీట్స్ అలాట్మెంట్ అనేటివి ఉంటుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ మీరు చూసినట్టయితే మీరు స్పోర్ట్స్కు సంబంధించి మీరు గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్ హైదరాబాద్లో జూన్ 22 to 24 వరకు ఈ స్పోర్ట్స్కి సంబంధించి మార్నింగ్ 10 నుండి ఈవినింగ్ 5 వరకు ఈ డిఫరెంట్ స్లాట్స్లో మీరు వర్క్ చేయొచ్చు. అదేవిధంగా చైల్డ్ ఫర్ ద ఆర్మీడ్ పర్సన్ క్యాప్ అంటారు వీళ్ళు కూడా జూన్ 22 to 24 వరకు తమ కేటాయించినటువంటి ఈ 7 స్లాట్లలో ఎప్పుడో ఒకసారి అది చేయొచ్చు. అదేవిధంగా ఎన్సీసీకి సంబంధించి నేషనల్ క్యాండిడేట్ కోర్కి సంబంధించి జూన్ 25 to 28 వరకు వాళ్ళకి ఇవ్వబడినటువంటి 7 స్లాట్లో వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఇకపోతే ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ అండ్ ఆంగ్లో ఇండియన్స్ వచ్చేసి 29/6/2026 రోజు
వీళ్ళు తమ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. ఆంగ్లో ఇండియన్స్ వచ్చేసి 5:30 to 6 మధ్య మాత్రమే వీళ్ళకి ఒకటే స్లాట్ ఉంది, దానికి వెళ్ళి వీళ్ళు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, మీరు TGAPSET NIC.in వెళ్ళి ఇంకిన్ని పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మీరు ఏదైతే మెసేజ్ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు వచ్చినటువంటి లాగిన్ ఐడి, OTP, వీటిని రెండింటిని మీరు చాలా జాగ్రత్తగా మీ దగ్గర ఉంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వాటిని మర్చిపోకూడదు. మీ ఫోన్ నెంబర్ కానీ మీ ఈమెయిల్ కానీ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. మీకు బ్యాంక్ పాస్బుక్ అనేటువంటిది ఆల్రెడీ ఇంటర్లో తీసుకుని ఉంటారు. మీకు ఏదైతే గతంలో ఉందో దాన్నే ఉపయోగించుకోవచ్చు. స్పెషల్గా దీనికోసము బీటెక్ కోసము మరి కౌన్సిలింగ్ కోసం కానీ వేరే తీసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇకపోతే మీరు ఇక్కడ క్యాండిడేట్ అలాట్మెంట్ అయినప్పుడు 5,000 రూపీస్ ఫర్ SC ST, 10,000 రూపీస్ ఫర్ ట్యూషన్ ఫీజ్ టు బీ పేడ్ ద క్యాండిడేట్. 10,000 రూపాయలు OC BC స్టూడెంట్స్ పే చేయాలి, మరియు 5,000 రూపాయలు SC ST వాళ్ళు పే చేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. మీరు కనుక ఇది పే చేయకపోతే మీ సెల్ఫ్ రిపోర్టింగ్ క్యాన్సిల్ అవుతుంది. మీకు సీట్ అలాట్మెంట్ నుండి మీరు నిర్దిష్ట సమయంలో మీరు ఫీజు పే చేయలేదు కనుక మీ ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ అనేటువంటిది రద్దు అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్. మీకోసం ఈ కొత్త రూల్స్ మిగతా అన్నింటినీ వివరాలు మీకు తీసుకుని వచ్చాను. మరిన్ని వివరాలతో మీ ముందుకు మరో వీడియోలో వస్తాను. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, ఇది పూర్తి డీటెయిల్స్డ్ నోటిఫికేషన్. ఇది కొత్తగా మళ్ళీ రిలీజ్ చేయడం జరిగింది కనుక నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఇవి కావాలంటే మీరు TGMSETకి సంబంధించి వెబ్సైట్లోకి వెళ్ళి దీన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. మీ మోహన్ కురపాటి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.